హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైందన్న తాజా వార్త. సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి తెలుస్తుంది. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 2 నుంచి 3 న్యూస్ పేపర్లు చదివి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని మీకు అందించాలనే ప్రయత్నంతో ఈ యొక్క ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది. డైలీ మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, బ్రేకింగ్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు వివరాలతో సహా మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన మిత్రులందరూ కూడా మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి. మీకు డైలీ 20 తాజా అప్డేట్ కోసం అందుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంది. ఈ వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 74% పెంపు. మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు రోజు రోజుకి వారి యొక్క జీత భత్యాలు కానీ, కరువు భత్యాలు కానీ, అదేవిధంగా దుస్తుల అలవెన్స్లు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటు తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే పనిచేస్తున్నారో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా డిఏను 74% పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. చూసుకున్నట్టయితే డిసెంబర్ 31వ తారీఖున 7వ వేతన సంఘం అనేది పూర్తిగా ముగిసిపోయిన తరుణంలో జనవరి 1, 2026 నాటికి మనకు 8వ వేతన సంఘం అనేది అమలులోకి రావడంతో డిఏ అనేది భారీ సంఖ్యలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 7వ వేతన కమిటీకి సంబంధించి 7th పే కమిటీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే డిఏ అనేది 54% ఉంది. అయితే మనకు డిఏ అనేది మనం ప్రతిసారి 10 సంవత్సరాలకు ఒకసారి అయితే లెక్కించే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. గతంలో చూసుకున్నట్లయితే 54% ఉన్న డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఇప్పుడు 74%గా పెరిగే అవకాశాలు అయితే 100కి 100% ఉందని చెప్పుకోవచ్చు. 18 నెలల సంబంధించిన అన్ని నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అప్పగించిన అనంతరము వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనిపించడం అయితే జరుగుతుంది. ఇక జీతాల విషయానికి వచ్చినట్లయితే వీటితో పాటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కానీ, ఇంటర్మ్ రిలీఫ్ కానీ భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు జనవరి 1వ తారీఖున 8వ ఏపీ కమిషన్ అనేది అమలుకి అయితే రావడం కారణంగా ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. మిత్రులారా, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా డైలీ మీకు ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.